నమస్తే అండి అందరికీ. ఈరోజు కొత్త సంవత్సరం కదండి, ఉగాది. ఈ ఉగాది పర్వదినాన మన అందరి జీవితాల్లోని ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలండి అందరికీ. నేనైతే ఇవాళ సగ్గుబియ్యం పాయసం చేశాను. దానికోసం ముందుగా సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకొని వాటర్లోని ఒకసారి ఇలా పైన కడుక్కోవాలండి, మళ్ళీ స్టార్చ్ అంతా పోతుంది. కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని సగ్గుబియ్యం మురిగేదాకా మంచినీళ్ళు పోసుకొని ఒక పావు గంట నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఎసరు పెట్టుకోవాలి. ఈ ఎసరు అంటే బియ్యం ఉడకడానికి సరిపడినంత ఉండాలండి. అంటే ఒక 4-5 కప్పులు నీళ్లు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని చక్కగా మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకోవాలి. అలా కంటిన్యూస్ కలుపుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తాయి. అలా కలుపుకొని మధ్య మధ్యలో నీళ్లు సరిపోలేదంటే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఈలోగా పక్క స్టవ్ మీద పాలు కూడా కాసుకున్నానండి. అవి పాలు మరిగిపోతాయి. మరిగిన పాలు పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు సగ్గుబియ్యం బాగా ఉడికిపోయి ట్రాన్స్పరెంట్గా అయిపోయి అంటే చక్కగా ఉడికిపోయన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లోని మనం బియ్యం తీసుకున్నాం కదా, ఆ కప్పుతోటి కప్పున్నర కానీ 2 కప్పులు కానీ బెల్లం తీసుకోవాలి. పంచదార అయినా తీసుకోవచ్చు, బెల్లం అయినా తీసుకోవచ్చు. ఇలా బెల్లం తీసుకొని బెల్లం కరిగిన దాకా మంటని సిమ్లో పెట్టేసి కంటిన్యూస్ కలుపుకోవాలి. లేకపోతే ఈ జిగురుకి అడుగు పట్టేసి మాడిపోయిన వాసన వచ్చేస్తాయి, పాయసం బాగోదు. సో ఇలాగా చక్కగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ కాసిన పాలు 1/2 లీటర్ పోసుకోవాలి. పోసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుసుకునేటట్టు కలుపుకోవాలన్నమాట. పాలు వేసిన తర్వాత మరిగించే అవసరం లేదండి. ఇప్పుడు ఉండే బెల్లాల్లో ఉండే పదార్థాలు బట్టి పాలు తొందరగా ఇరిగిపోతాయి అన్నమాట. ఇలా మరిగించుకోకుండా చక్కగా బెల్లంతో ఉడికిపోయిన తర్వాత కాసిన పాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి అలా కలుపుకోవాలి మనం కంటిన్యూస్గా. ఇలా కలుపుకుంటే ఆ జిగురంతా వచ్చి పాయసం చాలా బాగుంటుందండి. ఇది వేసవిలో తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. ఒంటికి చాలా చలువ చేస్తుందండి. మరి మా చిన్నప్పుడు ఇదే మాకు ఐస్ క్రీమ్ అనుకోండి. తీగా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసం చేసి ఇచ్చేవారు. ఇది దేవుడికి నైవేద్యం పెట్టడాను కనుక అది మామూలుగా అయితే అలా డైరెక్ట్గా తాగేయచ్చు. దేవుడికి నైవేద్యం పెడతాం కనుక దించిన ముందు యాలకుడి వేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి, నెయ్యి మరిగిన తర్వాత కొంచెం గుప్పెడు జీడిపప్పు, కొంచెం కిస్మిస్ అలా వేసుకొని తాలింపు పెట్టుకొని పాయసంలో కలుపుకోవాలండి. సగ్గుబియ్యం పాయసంలో చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా చలువ చేస్తుందండి. సింపుల్గా చేసుకోవచ్చు, ఏమాత్రం కంగారు పడకుండా. ఈరోజు నేను ఉగాదికి ఈ సగ్గుబియ్యం పాయసమే చేశానండి. దేవునికి ఉగాది పచ్చడితో పాటు ఈ పాయసము, కొద్దిగా గారెలు, పులిహోర కూడా చేశానండి. అది కాకుండా మా లంచ్లోకి అయితే నేను పనసకాయ పులావ్ చేసుకున్నానండి. అది కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ సగ్గుబియ్యం పాయసం వేడివేడిగా తాగితే ఒక రుచి అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారాక తాగితే ఇంకా రుచిగా ఉంటుందండి. ఇది నేనైతే 2-3 రోజులు స్టోర్ చేసుకుని మరి రోజుకు 1 గ్లాస్ తాగుతానండి. అంత ఇష్టం నాకైతే. చూశారు కదా వీడియో, నచ్చితే ఒక్క లైక్ చేయండి.